చిన్నప్పటి నుంచి మనకి ఏదైనా నేను చూసినప్పుడైతే కాజల్ అగర్వాల్ ఈజ్ అ గ్లామర్ హీరోయిన్ అది ఇదని మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ స్టిల్ ఇందులో ఆఫ్టర్ 18 years ఆఫ్ అవర్ కెరియర్ దిస్ మైట్ బీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ దట్ షీ హెస్ గివెన్. ఎందుకంటే త్రూ అవుట్ ద ఫిలిం ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండింది ఆ క్యారెక్టర్కి. బికాజ్ షీ హ్యాడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయడం నాట్ ఈజీ. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ వేరే ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు, సాంగ్స్ కానీ మనం దానికోసం ఎక్సైట్ అయ్యేవాళ్ళం. ఈసారి పర్ఫార్మెన్స్ కోసం ఎక్సైట్ అవ్వండి. వచ్చేటప్పుడు అలానే రండి. థ్రిల్లర్ ఆబ్వియస్లీ వెరీ గ్రిప్పింగ్, బట్ స్టిల్ డ్రామా ఉంటుంది. కొంచెం డ్రామా లో అయింది అనుకోవద్దు. బికాజ్ దట్ ఎమోషన్ ఏదైతే ఉందో అది తర్వాత హిట్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో అనుకున్నాను నేను కూడా ఏంటి డ్రామా వస్తుంది ఎక్కువ అని. బట్ క్లైమాక్స్లో అది ఇట్స్ అ వెరీ గుడ్ హిట్, మంచిగా తగిలింది. అండ్ నోటిసబుల్గా కనిపించిన యాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ కాజల్ అగర్వాల్ గారు, ఆయన హస్బెండ్ కింద చేసిన నవీన్ చంద్ర గారు వెరీ గుడ్ క్యామియో. అండ్ ఇక్బాల్ క్యారెక్టర్ చేసిన అతను కానీ, లేకపోతే రిషి క్యారెక్టర్ చేసిన అతను కానీ, అంకిత్ కోయ అండ్ ప్రజ్వల్ ఐ గెస్. సో వాళ్ళిద్దరూ క్రేజీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఈవెన్ వన్ మోర్ ఫీమేల్ లీడ్ సంపద ఐ గెస్ తన పేరు, దివ్య. సో వీళ్ళందరూ క్రేజీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. క్లైమాక్స్లో దిస్ క్యారెక్టర్ ఇక్బాల్ అనే క్యారెక్టర్ ఈక్వల్, లైక్ కాజల్ గారితో ఈక్వల్ అని నేను చెప్పలేను కానీ, బట్ ఒక ధీటుగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఎవ్రీబడి విల్ రిమెంబర్ దిస్ ఫెలో. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి. అంతసేపటి రేటింగా ఫర్ ఎంతకి 5కి 3.8 సంథింగ్ లైక్ వెరీ గుడ్ 4. సత్యభామ చూశాను. సత్యభామ మైండ్ బ్లోయింగ్ ఉంది సినిమా. బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ వీకెండ్. కాజల్ గారు అసలు ఇచ్చి పడేశారు యాక్టింగ్. కాజల్ గారు తప్ప చాలా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా అమేజింగ్ చేశారు. నవీన్ చంద్ర, అంకిత్ కుయ, ప్రజ్వల్ యాదవ్ అని సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ ఇచ్చి పడేశారు. మ్యూజిక్ అమేజింగ్. శ్రీచరణ్ పాకాల అది కూడా మైండ్ బ్లోయింగ్ ఉంది. ఇంకా డెఫినెట్లీ మీ ఫ్యామిలీస్ ఇంకా ఫ్రెండ్స్తో పాటు ఈ వీకెండ్ కోసం బెస్ట్ థ్రిల్లర్. మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు మూవీ. 5/5, 10/10 మూవీ. మీ రేటింగ్స్ ఏంటో నాకు తెలియదు. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. మీరు వచ్చి థియేటర్లో కూర్చున్నారంటే లాస్ట్ సెకండ్ వరకు చాలా ఎంజాయ్మెంట్, చాలా గ్రిప్పింగ్గా, సస్పెన్స్గా, ఇంకా ఎండింగ్లో కూడా చాలా మంచి ట్విస్ట్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీస్తో పాటు డెఫినెట్లీ వచ్చేయండి ఈ వీకెండ్ సత్యభామ చూడడానికి. హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే డెఫినెట్లీ కాజల్ గారి పర్ఫార్మెన్స్, రైటింగ్ ఫిల్మ్ది. శశికిరణ్ గారు అమేజింగ్ రైటింగ్. అసలు లైక్ రైటింగ్ చూసి వీ కెన్ క్లియర్లీ నో దట్ అది శశి గారి రైటింగ్ అని. వెరీ గ్రిప్పింగ్. ఇంకా మ్యూజిక్, రైటింగ్, ఇంకా అదే చెప్పినట్టు యాక్టర్స్ కాజల్ గారు తప్ప దేర్ ఇస్ an ensemble cast which all of whom have done an amazing job.